హాయ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో లెట్ స్టార్ట్ విత్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్లో అంటే మనం స్టాక్స్ జనరల్గా కొనేటప్పుడు మనం ఏం చూస్తామండి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎవరైనా కానీ స్టాక్స్ ఇక్కడి నుంచి మనం కొన్న పాయింట్ నుంచి పెరిగి అక్కడి నుంచి ప్రాఫిట్స్ రావాలన్న ఉద్దేశంతో ఎవరైనా కానీ స్టాక్స్ కొంటారు. ఎవరు కూడా లాస్ రావాలన్న ఉద్దేశంతో స్టాక్స్ అయితే కొంటారు. సో మన ప్రాఫిట్ రావాలని మనం కొంటున్నప్పుడు దానికి కాస్త బ్యాక్ అండ్ హోంవర్క్ అనేది చేయాలి. ఆ హోంవర్క్ లో మనం చూడాల్సిన పారామీటర్స్ వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫండమెంటల్స్, సెకండ్ వచ్చేసరికి టెక్నికల్స్. ఈ రెండిట్ల కన్నా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే బిహేవియర్. సో బిహేవియరల్ ఫినాన్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కంపేర్ విత్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్. అది ఎందుకు అనేది ఇవాళ ప్రెజెంటేషన్లో మనం చూద్దామండి. సో ఫస్ట్ ఫండమెంటల్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, బట్ అన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని పారామీటర్స్ మనం ఫాలో అయితే చాలు. సో వాటిల్లో వచ్చేసరికి ఏంటంటే, వన్ మినిట్. సో ఫండమెంటల్స్ అనేది మనకి ఏం చెప్తుందంటే, వాట్ టు బై, టెక్నికల్స్ వెన్ టు బై అండ్ వెన్ టు సెల్, బిహేవియర్ అనేది హౌ టు యాక్ట్. సో ఈ మూడు పారామీటర్స్ గా యాక్ట్ అయితే చేస్తుంది. సో ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం మార్కెట్లో చూస్తే కనుక 90% ఆఫ్ ది పీపుల్ అనేది మార్కెట్ నుంచి లాసెస్ లోనే ఎగ్జిట్ అవుతారు. ముఖ్యంగా ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కాదు. సో ఎందుకు 90% ఆఫ్ ది పీపుల్ మార్కెట్లో ఫెయిల్ అవుతారు అంటే, బికాస్ ఆఫ్ ఈ త్రీ థింగ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం మూలంగా. సో దాని మూలంగా ఏంటంటే మార్కెట్స్ నుంచి ఎక్కువగా లాసెస్ లో లాసెస్ అనేది చూస్తారు. సో ఫస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తే కనుక, సో ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం మెయిన్ గా చూడాల్సిన పారామీటర్స్ ఏంటంటే కంపెనీ యొక్క క్వాలిటీ. సో ఈ కంపెనీ యొక్క క్వాలిటీ ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్. సో ఎవరైతే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఉంటారో ఆ ప్రమోటర్స్ యొక్క ఇంటిగ్రిటీ ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క క్వాలిటీ ఏంటి, వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, సో ప్రమోటర్స్ వాటా ఎంత ఉంది, తర్వాత వాళ్ళు ఎక్స్చేంజెస్కి అన్ని ఓపెన్గా డిస్క్లోజ్ చేస్తున్నారా లేదా, లేదంటే కనుక వాళ్ళు ఏమైనా హైడ్ చేస్తున్నారా, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కాన్ కాల్స్ ఫ్రీక్వెంట్గా అటెండ్ అవుతున్నారా లేదా, దాంతోపాటు వాళ్ళు ఏదైతే గ్రోత్ రేట్ చెప్పారో ఆ గ్రోత్ రేట్ వాళ్ళు స్టిక్ అయ్యి ప్రాఫిట్స్ చూపిస్తున్నారా లేదా, లేదంటే కనుక వాళ్ళు కాన్ కాల్స్ చెప్పేది ఒక 20-30% సిఏజీఆర్ చూపిస్తామని చెప్పి డెలివరీ వచ్చేసరికి 10%, 15% చూపిస్తున్నారా. సో ఇలాంటి అన్ని పారామీటర్స్ కూడా ఏంటంటే మనకి మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ అనేది చూపిస్తుంది. సో ఈ మేనేజ్మెంట్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. సో దీంతో పాటు ఏంటంటే మనం చూడాల్సింది ప్రమోటర్ ప్లెడ్జెస్ ఏమైనా చేస్తున్నారా, ఆ ప్లెడ్జ్ ఉంటే కనుక దేనికోసం వాళ్ళు పేజ్ పెట్టారు. సో ఇలాంటి పారామీటర్స్ అనేది చూడాలి. దీంతో పాటు మనం ఇంకొక పారామీటర్స్ చూసేది ఏంటంటే ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ. ఇవి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఆర్ఓఈ అనేది ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏంటంటే ఇప్పుడు కంపెనీ యొక్క ఈక్విటీ పోర్షన్, సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ 1,00,000 ఉందనుకుందాం. ఈ లక్షలో వచ్చేసరికి రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 ఉంది అంటే కనుక వాళ్ళు మన యొక్క ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీద 20% ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. దీన్ని మనం సింపుల్ గా చూడాలనుకుంటే కనుక మన ఎఫ్డి వచ్చేసరికి ఒక 7% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేది వర్కౌట్ అవుతాయి. లేదు, కొంతమంది బయట వడ్డీలకి ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. అది జనరల్ గా సహజంగా ఏంటంటే మినిమం ₹1 లేనిదే మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అని చూస్తారు. అంటే అక్కడ సంవత్సరానికి 12% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దేనికి 12%? కొద్దిగా రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి. ఎఫ్డి అయితే 7%, బట్ బయట ఇంట్రెస్ట్ వచ్చేసరికి 12% ఎందుకు చూస్తారంటే బికాస్ వీళ్ళు ఎవరికైతే మనం ఇస్తున్నామో అది రావచ్చు రాకపోవచ్చు. సో దానికోసం మనం కొద్దిగా రిటర్న్స్ రిస్క్ తీసుకుందాం అని చెప్పేసి అని ఎక్కువ ఎఫ్డి మీద పోల్చుకుంటే ఒక 5% ఎడిషనల్ రిటర్న్స్ అనేది చూస్తారు. సో దానికోసం 12% అని చూస్తున్నారు. మనం కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి నాకే ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నాడు, నేను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడి మీద, సపోజ్ నేను ఆ కంపెనీలో పెట్టుబడి వచ్చేసరికి నేను ఒక ₹1,00,000 పెట్టాను అంటే కనుక నాకు సంవత్సరానికి ఎంత రిటర్న్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 15%, దెన్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ఆ కంపెనీ అనేది బాగా పనిచేస్తుంది, ఎందుకంటే నేను పెట్టిన పెట్టుబడి మీద వాళ్ళు రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఏంటంటే మనకి ఇది కూడా అట్లీస్ట్ మనం
20% కైండ్ ఆఫ్ రిటర్న్స్ అనేది 15 to 20% కైండ్ ఆఫ్ రిటర్న్ అనేది జనరేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీలో మనం ఏంటంటే ఓన్లీ ఈక్విటీ మాత్రమే ఉండదుగా, అప్పు కూడా ఉంటుంది కదా. అప్పును వచ్చేసరికి డెట్ అంటాం. సో ఆ డెట్ ప్లస్ ఈక్విటీ రెండు కాంబినేషన్ లో చూస్తున్నప్పుడు మనకి అంటే ఈ ఆర్ఓఈ అనేది ఏంటంటే కరెక్ట్ పిక్చర్ ని చూపిదు. ఆర్ఓసిఈ వచ్చేసరికి ఏంటంటే డెట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి ఈ రెండు కలయికలో ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనేది ఆర్ఓసిఈ అనేది చూపిస్తుంది. సో మనకి ఇది కూడా 15 to 20 ప్లస్ ఉంటే కనుక దిస్ కంపెనీ ఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ పారామీటర్స్ లో మన ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి అనేది 15 ప్లస్ ఉంటే అది క్వాలిటీ కంపెనీ బాగా జనరేట్ చేస్తుంది, మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేది బాగా జనరేట్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క అప్పు వచ్చేసరికి మనకి 1.5 కన్నా తక్కువ ఉంటే కనుక, డెట్ టు ఈక్విటీ అనేది 1.5 కన్నా తక్కువ ఉంటే కనుక ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే కంపెనీకి ఏ కంపెనీకైనా కానీ అప్పు ఎక్కువ ఉండాలని కోరుకోం కదా. సో అప్పు తక్కువ ఉండి వాళ్ళు బాగా మేనేజ్ చేస్తుంటే కనుక దే ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పేసి అంటాం. అండ్ దీంతో పాటు ఇంకో పారామీటర్ వచ్చేసరికి ఏంటంటే పెగ్ రేషియో. సో ఈ పెగ్ వచ్చి పిఈజీ రేషియో అంటాం. ఈ పెగ్ రేషియో వచ్చేసరికి ఏంటంటే పాస్ట్ రిటర్న్స్ కాకుండా ఫ్యూచర్ రిటర్న్స్ ఎంత జనరేట్ చేస్తుంది అని చెప్పేసి అని చూపించేది పిఈజీ రేషియో, పెగ్ రేషియో. సో ఫ్యూచర్ ఎర్నింగ్స్ అంటే కంపెనీ ప్రొజెక్షన్స్ ఇస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ మేము ఎలాగా గ్రో అవ్వాలనుకుంటున్నాం ఇంత పర్సంటేజ్లో, 2 years కింద గ్రో అవ్వాలనుకుంటున్నాం, 3 years కింద గ్రో అవ్వాలనుకుంటున్నాం, 5 years కింద గ్రో అవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి అని కంపెనీ మనకి ప్రొజెక్షన్స్ ఇస్తారు కదా, దాని బేసిస్ ప్రకారంగా పెగ్ రేషియో అనేది డిరైవ్ అవుతుంది. ఇవి మనం ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ లో నేను మీకు స్క్రీనర్ వెబ్సైట్ తీసుకెళ్లి చూపిస్తాను. అండ్ దీంతో పాటు ఇంకొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు స్క్రీనర్ వెబ్సైట్ లో చూపిస్తాను. సార్ స్క్రీనర్ వెబ్సైట్ కనిపిస్తుందా సార్ మీకు? ఇంకా లేదండి. స్క్రీనర్ వెబ్సైట్ కనబడట్లేదా? ఇప్పుడు వస్తుందండి. వచ్చింది. ఇప్పుడు వస్తుంది కదా వచ్చింది. సార్? ఓకే. సో ఏదైనా కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే చెప్పండి, ర్యాండమ్ గా నేను ఆ కంపెనీ తెస్తాను ఇక్కడ స్క్రీనర్ వెబ్సైట్ లో, దాని యొక్క రేషియోస్ గురించి చెప్తాను నేను మీకు. లేదు నన్ను తీసుకోమంటే ఇక్కడ సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి ఒకసారి చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక చూస్తేనండి మనకి ఇక్కడ మీకు అందరికి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఈ స్క్రీనర్ లో మనకి చూపించేది ఏంటంటే, సో అంటే నేను ఇక్కడ అన్ని థింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మనకి టైం అయితే సరిపోదు ఆ, నేను పెట్టుకున్న టాపిక్స్ లో. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక మనకు వచ్చేసరికి స్టాక్ పిఈ రేషియో ఎంత ఉంది. సో స్టాక్ పిఈ రేషియో వచ్చేసరికి 16.2 అనేది ఉంది. అంటే ఇక్కడ పిఈ రేషియో అనేది ఏంటంటే నాకు ₹1 లాభం రావడం కోసం నేను ఎంత పెట్టుబడి పెడుతున్నాను. ఇక్కడ ₹16.20 నేను పెట్టుబడి పెడితే నాకు ₹1 లాభం అనేది వస్తుంది. పిఈ రేషియో ఈజీగా అర్థం కావాలంటే కనుక స్టాక్ పిఈ ₹1 లాభం రావడం కోసం నేను ఎంత పెట్టుబడి పెడుతున్నానని చెప్పేదే ఇది. ఇప్పుడు ఇది కొన్ని కంపెనీస్కి చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని కంపెనీస్కి చాలా తక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉంది అంటే అది ఓవర్ వాల్యూడ్ ఉన్నట్టు కాదు. మార్కెట్స్ ఫ్యూచర్లో ఆ కంపెనీ యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు కానించే ఎక్కువ ప్రైస్ అనేది ఇస్తున్నారు. సో దానికి ఏ రేషియోస్లో ఉండాలి అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తాను. సో అలాగని చెప్పేసి ఈ స్టాక్ పి వచ్చేసరికి 5 7 8 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్స్ ఈ కంపెనీని నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో గ్రోత్ ఉండదు, డీ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి అని తక్కువ పిఈ అనేది ఇస్తుంది. సో ఇక్కడ పిఈ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలంటే, సో మనకి జనరల్గా చెప్పాలంటే కనుక పిఈ అనేది 10 to 20%, 10 to 20 మధ్యలో ఉంటే కనుక అది డీసెంట్గా ఉన్నట్టు. 40 50 ఉన్నా కానీ అది గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్లో అంటే కమింగ్ ఇయర్స్లో 20 30% రిటర్న్ ఆన్ ఈక్విటీ లేదా 40 50% సిఏజిఆర్తో మనకి ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతున్న ఉద్దేశం ఉన్న కంపెనీస్కి స్టాక్ పిఈ వచ్చేసరికి 40 50 60 70 80 కూడా ఇస్తుంది.
సో అది డిపెండింగ్ అపాన్ దాని యొక్క ఫ్యూచర్ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ఫ్యూచర్ గ్రోత్ ఆధారపడేది అనేది మనం ఎక్కడ ఏది చూసుకోవచ్చు అంటే పెగ్ రేషియో అనేది చూడొచ్చు. ఈ పెగ్ రేషియో అనేది ఏంటంటే <1.2 ఉందనుకోండి, ఇట్ ఈస్ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. పెగ్ రేషియో 1.2 అని బిలో ఉంటే కనుక ఫ్యూచర్ ఎండింగ్ పర్ షేర్స్ కి ఇప్పుడున్న ప్రైస్ కి డీసెంట్ ప్రైస్ లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదే పెగ్ రేషియో వచ్చేసరికి 2, 3, 5, 10 ఉందనుకోండి, సో నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఉండవలసిన ప్రైస్ వాల్యుయేషన్ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఇవాళ ఇస్తుంది అని చెప్పేసి అని ఇండికేట్ చేస్తుంది. సో నెక్స్ట్ 10 ఇయర్స్ ఉండాల్సిన ప్రైస్ ఇవాళ ఇచ్చింది అనుకోండి, మనకి ఏం జరుగుతుంది, నెక్స్ట్ 10 ఇయర్స్ లో రిటర్న్స్ అనేది మార్కెట్ ఆ స్టాక్ నుంచి చూడలేం మనం. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం కొనేటప్పుడు నెక్స్ట్ ఏది 1-2 ఇయర్స్ వాల్యుయేషన్స్ ఇప్పుడు కొన్నా కానీ పర్వాలేదు, కానీ 5-10 ఇయర్స్ ఉండవలసిన ప్రైజెస్ ఇప్పుడే కొంటే కనుక మార్కెట్స్ పడినప్పుడు అలానే ఫాలో అవుతాయి. టేక్ ఎగ్జాంపుల్, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అందరికి తెలిసిన కంపెనీ ట్రెండ్ కంపెనీ తీసుకోండి. ట్రెండ్ కంపెనీ వచ్చేసరికి పీక్ 8,346 హై ప్రైస్ వచ్చేసరికి 8,000 రూపాయలు అది టచ్ అయిన తర్వాత బాటం వచ్చేసరికి 3,550 ఉంది. వేర్ మీరు ఇక్కడ ఈ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ చూస్తే కనుక కంటిన్యూగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరుగుతూనే ఉంది. లేదు ఇయర్లీ చూద్దాం, 2,300 సేల్స్ దగ్గర నుంచి ఇప్పుడు 19,000 సేల్స్, ఎక్కడ కూడా తగ్గలేదుగా. సేల్స్ కంటిన్యూగా పెరుగుతూనే ఉంది కదా, ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంది. అండ్ ప్రాఫిట్స్ కూడా చూడండి. సో లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిట్కి వచ్చింది, తర్వాత అవి పెరుగుతూనే వెళ్తూ ఉంది. ఎవ్రీ ఇయర్ దాని ప్రాఫిట్స్ పెరుగుతూనే వెళ్తూ ఉన్నాయి. అయినా కానీ మరి స్టాక్ ప్రైస్ ఎందుకని 8,000 నుంచి 3,500కి వచ్చింది, 3,200కి ఎందుకు వచ్చింది? బికాస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే పెరుగుతూ ఉందో, సారీ, ఇక్కడ చూడండి, 12 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ నుంచి 42 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్, ఏది 2023 నుంచి 24కి మనకి ఆల్మోస్ట్ 3.5 to 4 టైమ్స్ అనేది పెరిగింది. అదే 2025కి వచ్చేసరికి అదేమి అంతగా పెరగల, అంత గ్రోత్ రేషియోలో. అదే ట్రావెలింగ్ 12 months ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కనుక ఇప్పుడు ఎక్స్పెక్టింగ్ 46, ఇక్కడ కూడా గ్రోత్ అనేది లేదు, ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ అనేది లేదు ఇక్కడ. సో దానికోసం స్టాక్ అంత ముందు ఇచ్చిన వాల్యుయేషన్స్ పిఈ రేషియోస్ చూడండి, దీని యొక్క పిఈ రేషియోస్ పీక్ వచ్చేసరికి 600 పిఈ రేషియో, అంటే ₹1 లాభం రావడం కోసం ₹600 ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ టైం పీరియడ్ లో. సో అక్కడి నుంచి ఇప్పుడు ఎంత ఫాలో అయిందో చూడండి, 100. ఇది ఎక్కువ తక్కువ అంటే ఫ్యూచర్ లో ఈ కంపెనీ గ్రోత్ మళ్ళీ ఇప్పుడు 43 అదే రేంజ్ లో ఉందనుకోండి, ఇది ఎక్కువే. అలా 46, 43, 46 ఎర్నింగ్ పర్ షేర్ కాకుండా 70, 80, 100, 150 అలాగా రీచ్ అవుతుంది అనుకోండి, ఇదే ఆబ్వియస్ గా తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ ప్రైస్ అనేది ఏంటంటే ఎర్నింగ్ పర్ షేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇఫ్ మై ఎర్నింగ్స్ ఆర్ రైజింగ్, దెన్ స్టాక్ ప్రైస్ ఆల్సో విల్ రైజ్. సో స్టాక్ ప్రైస్ అనేది మనకి ఎర్నింగ్ పర్ షేర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. 10 minutes లో మీటింగ్ ఎండ్ అవుతున్నట్టు వస్తుందండి. సో ఆఫ్టర్ 10 minutes తర్వాత మళ్ళీ కాస్త రీజాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనం చూడాల్సిన పారామీటర్స్ ఏంటంటే, ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇందాక టేక్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మళ్ళీ ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనచ్చా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక, మీరు 5 years యావరేజ్ చార్ట్ పెట్టుకోండి. ఇక్కడ ఈ 5 years యావరేజ్ చార్ట్ వచ్చేసరికి మనం చూస్తే కనుక దీని యొక్క యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 750. ఇప్పుడు ప్రెసెంట్ నియర్ టు అదే ఉంది స్టాక్ ప్రైస్ వచ్చేసరికి. సో స్టాక్ ప్రైస్ ప్రకారంగా 5 years యావరేజ్ ప్రైస్ లో ఉంది, ఎస్ డీసెంట్ గా ఉంది. నెక్స్ట్ పిఈ రేషియో చూడండి, 5 years యావరేజ్ పిఈ వచ్చేసరికి 20 ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ అంది వచ్చేసరికి యావరేజ్ పిఈ 15.5 ఉంది, 16 ఉంది. అంటే 5 years యావరేజ్ కన్నా తక్కువ పిఈ రేషియోస్ తో దొరుకుతుంది. అంటే ఇది చాలా చీప్ గా దొరుకుతుంది, 5 years వాల్యుయేషన్స్ తో పోల్చుకుంటే చీప్ గా దొరుకుతుంది. అదే 10 years తీసుకుంటే కనుక 10 years యావరేజ్ వచ్చేసరికి మనకి 21.7 ఉంటే కనుక ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 16 ఉంది. సో 10 years ప్రకారం చూసుకున్నా కానీ చీప్ గానే దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా చూడండి, 5 years యావరేజ్ వచ్చేసరికి 2.83 times ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ అది 2 times ఉంది. సో దీని ప్రకారంగా చూస్తే కనుక ఈ స్టాక్ డెడ్ చీప్ గా దొరుకుతుంది. నెక్స్ట్ ఇది పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. వేర్ ఫ్యూచర్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పెగ్ రేషియో చూడండి, చెప్పలే
పెగ్ రేషియో వచ్చేసరికి ఏంటంటే లెస్ దెన్ 1.2 ఉంది, అంటే 0.89. సో ఫ్యూచర్లో దాని పెరిగే గ్రోత్ అంటే స్టాక్ ప్రైస్ ఏదైతే అదే ఎర్నింగ్ పర్ షేర్ ఏదైతే రేషియోలో పెరుగుతుందో ఇప్పుడు అది చీప్గానే దొరుకుతుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి డీసెంట్గా చీప్ వాల్యుయేషన్స్లోనే ఉంది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఇది ఫండమెంటల్గా నేను చెప్తుంది. కమింగ్ టు టెక్నికల్ కూడా చూద్దాం, ఇదే స్టాక్ని ఒకసారి టెక్నికల్గా కూడా చూద్దాం. సార్ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ కనిపిస్తుందా సార్ మీకు? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. సో టెక్నికల్గా వచ్చేసరికి సార్ మనం ఏంటంటే షార్ట్ టైం పీరియడ్లో అంటే స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కనుక డైలీ చార్ట్స్ చూసి తీసుకోవచ్చు. లేదు పొజిషనల్ ట్రేడింగ్ కొద్దిగా 3 to 6 months కాస్త హయ్యర్ టార్గెట్ కావాలంటే కనుక వీక్లీగా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మీరు ఈ చార్ట్ చూడంగానే అది మనకి ఇండికేట్ క్లియర్గా చెప్పిద్ది అది అప్ ట్రెండ్లో ఉందా, లేదు అంటే కనుక డౌన్ ట్రెండ్లో ఉందా, లేదా సైడ్ వేస్ ట్రెండ్లో ఉందా అని చెప్పేసి అని క్లియర్గానే చెప్తుంది మనకి. సో వన్స్ ఇక్కడ ఈ టైం పీరియడ్ చూడండి, December 2024 టైం పీరియడ్, అక్కడ నుంచి ఈ స్టాక్ ఫాలో అయింది. ఎక్కడ 940 నుంచి 800 రూపీస్ దాకా ఫాలో అయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్లోగా పెరుగుతూ వెళ్తుంది, తర్వాత మళ్ళీ కొద్దిగా ఫాలో అయ్యి ఇక్కడ చూడండి ఇది అప్వర్డ్ డైరెక్షన్ అనేది మనకి చూపిస్తుంది. ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న మంచి ఇండికేటర్ ఏంటంటే 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇది ఒక ఇండికేటర్ కనుక మీరు యాడ్ చేసుకుంటే కనుక ఇది 20 days మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ 20 days క్యాండిల్స్ ప్రైస్ ని యావరేజ్ చేస్తూ ఇది అనేది ఫామ్ అయిందండి. సో ఎప్పుడైతే ఈ 20 days మూవింగ్ యావరేజ్ది ఒక 2 days అండ్ అబోవ్ మనకి క్లోజ్ అయిందో మనం దాన్ని పాజిటివ్గా చూడొచ్చు, అంటే ఇది స్టాక్ ట్రెండ్ చేంజ్ అయ్యింది మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి అని చూడొచ్చు. సో ఇక్కడ మనం అలా చూస్తే కనుక ఇక్కడ కాస్త ఇది 2 days ఇది బ్రేక్ అయింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా పెరిగింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ అనేది నేను మీకు నెక్స్ట్ జరిపి చూపిస్తాను. రెసిస్టెన్స్ అనేది ఎక్కడుంది ఏంటి అనేది కూడా చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే కొంతమంది సెల్లర్స్ అక్కడ అమ్మేసుకుంటారు. సో అమ్మిన తర్వాత మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ నుంచి మళ్ళీ బయింగ్ అనేది జరిగిద్ది. సో ఇలా కొద్దిగా కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ 2 days క్యాండిల్స్ మూవ్ అయిన తర్వాత ఈ స్టాక్ అనేది మనకి కంటిన్యూగా ఇక్కడ మనకి క్లోజ్ అయితే అవ్వాల, దీని కింద 2 days క్లోజ్ అవ్వాల. సో 2 days కంటిన్యూగా క్లోజ్ అయితే కనుక మళ్ళీ బేరిష్కి రావచ్చు, లేదు క్లోజ్ అవ్వలేదు అంటే కనుక బులిష్గానే ఉండి 2 days లేదా 3 days క్యాండిల్స్ చూసుకుంటూ ఇలాగ వెళ్తే కనుక ఎవరైతే ఇక్కడ ఆపర్చునిటీగా తీసుకున్నారో అంటే ఇక్కడ ఇక్కడ పాయింట్లో తీసుకున్నారో 858 దగ్గర ఎంటర్ అయ్యారో నెక్స్ట్ వీళ్ళు వచ్చేసరికి ఎగ్జిట్ అయిన పాయింట్ వచ్చేసరికి ఇక్కడ 967. సో ఇది డే చార్ట్లో మనకి స్వింగ్ ట్రేడింగ్ అనేది యాక్ట్ అవుతుంది. అండ్ ఇది సైడ్ వేస్ మార్కెట్. ఈ సైడ్ వేస్లో వచ్చేసరికి ఏంటంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారంగా చూసుకొని చేయాలి. సో సపోర్ట్కి బ్రేక్ అయిందే అనుకోండి, మనం 2 క్యాండిల్స్ ఈ సపోర్ట్కి బ్రేక్ అయితే కనుక ఎగ్జిట్ అవ్వడం, లేదు సపోర్ట్ దగ్గరకు వచ్చి కాస్త రివర్స్ అవుతుంది అనుకోండి మళ్ళీ ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. దీన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక చార్ట్ ఇక్కడ క్లియర్గా బేరిష్ సిగ్నల్ అనేది వచ్చింది ఇక్కడ మీరు చూస్తే కనుక. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో 1000 రూపాయల దగ్గర షార్ట్ చేశారో సో వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేసరికి 750 అంటే 250 పాయింట్స్ అనేది వాళ్ళకి అనేది ప్రాఫిట్గా వచ్చింది షార్ట్ చేసిన వాళ్ళకి. లేదు ఇప్పుడు బయింగ్ చేయాలనుకున్న వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బయింగ్ చేస్తారు, ఈ స్టాక్ని ఇక్కడ బయింగ్ చేస్తారు, ఇక్కడ బయింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కడ సెల్ చేయాలి అంటే కనుక ఇది రెసిస్టెన్స్ పాయింట్ 1000. సో ఇక్కడ సెల్ చేసుకోవచ్చు. దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది అంటాం. ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఏంటంటే మ్యాక్సిమం ఒక 1 week నుంచి 30 days ఆర్ 45 days వరకు లేదా 2 months వరకు చూడొచ్చు. వీక్లీ చార్ట్ పెట్టుకుంటే కనుక ఇది పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. ఈ పొజిషనల్ ట్రేడింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది డే చార్ట్స్తో పోల్చుకుంటే. సో ఇక్కడ క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేవి చూపిస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ 2 days అబౌవ్ ఇక్కడ బ్రేక్ అయిందో మనకి అంటే 760 770 దగ్గర, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దాకా వాళ్ళకి అనేది అంటే రెసిస్టెన్స్ ఈ పాయింట్ దగ్గర అమ్ముకోవచ్చు, లేదు అంటే కనుక ఇది 2 రోజులు బ్రేక్ అయ్యేదాకా ఇక్కడ దాకా చూసుకోవచ్చు అంటే 850 దాకా.
మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్గా ఉంది, మళ్ళీ ఇక్కడ బయింగ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కానీ లేదంటే ఇక్కడ కానీ సెల్ చేయొచ్చు. సో ఇలాగా మన టెక్నికల్ ఈ యొక్క ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ నుంచి మనం 20-డే మూవింగ్ ఎక్స్పెన్షన్ మూవింగ్ చార్ట్ ద్వారా, అంటే ఇండికేటర్ ద్వారా, అట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ప్రకారంగా చూసుకొని మనం స్టాక్ అంటే ఏ ప్రైస్లో కొనొచ్చు, ఏ ప్రైస్లో అమ్మచ్చు అనే డిసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ అనేది ఇంపార్టెంట్. సార్ ఒక డౌట్ ఇందులో. సో ఫస్ట్ వచ్చేసరికి ఫండమెంటల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో తర్వాత వచ్చేసరికి మనకి టెక్నికల్స్ అనేది మనకి చూస్తాం. సో ఇక్కడ నేను ఈ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అనేది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ అట్ ద సేమ్ టైం స్క్రీనర్ అనేది ఈ రెండు కూడా మనం యూజ్ చేసుకొని టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ అనేది చూడొచ్చు. వీటితో పాటు ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, మనం కొనేటప్పుడు స్ట్రెంగ్తన్ చేయడానికి అండ్ నేను బాగా ఫాలో అయ్యేది వచ్చేసరికి ఏంటంటే, సో ఈ ట్రెండ్ లైన్ ప్లాట్ఫామ్లో మనకి ఫండ్ మేనేజర్స్ ఇది స్టాక్ కొంటున్నారా అమ్ముతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీ అనేది మనం ఇందులో చెక్ చేయొచ్చు. ఇందులో చూడండి, ఈ ట్రెండ్ లైన్ ప్లాట్ఫామ్ ఈ ట్రెండ్ లైన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే, ఈ స్టాక్ ప్రజెంట్ పిఈ వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే అండర్ వెయిట్ లో ఉందా లేదా ఓవర్ వెయిట్ లో ఉందా అంటే 50% అండర్ వెయిట్ లో ఉంది ఈ స్టాక్. 1 ఇయర్ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ 1 ఇయర్ ప్రకారంగా చూస్తే కనుక అప్పుడు కూడా 47% అండర్ వెయిట్ లోనే ఉంది, అండర్ వాల్యూడ్ లో ఉంది. సో అండర్ వాల్యూడ్ లో ఉన్న స్టాక్స్ కొన్నామంటే కనుక మనకి రిస్క్ రివార్డ్ అనేది చాలా హై ఫేవరబుల్ గా అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్ కొంటున్నాయి అమ్ముతున్నాయా. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంటున్నాయి, 26.66% నుంచి 29.54% అనేది పెంచుకున్నాయి. అది ఎవరెవరు కొన్నారు ఏంటి అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ షేర్ హోల్డర్స్ లో మంత్లీ ఎంఎఫ్ హోల్డింగ్స్ మీద క్లిక్ చేస్తే షేర్ హోల్డర్స్ లో మంత్ ఇది ఎంఎఫ్ హోల్డింగ్స్ అని చూస్తే కనుక చూడండి, ఇది మార్చ్ మంత్ లో పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాపీ వాళ్ళు 2.33 క్రోర్స్ చేంజ్ అనేది వాళ్ళు కొన్నారు. ఏ ఏ కంపెనీస్ వాళ్ళు కొన్నారు ఏంటి అనేది ఇక్కడ క్లియర్ కట్ గా చూపిస్తాయి మనకి. సో తర్వాత టోటల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నెట్ టోటల్ వచ్చేసరికి మనకి కొంటూనే ఉన్నారు. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కంటిన్యూగా కొంటూనే ఉన్నారు. సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కంటిన్యూగా కొంటున్నారంటే సో మనం కూడా ధైర్యంగా కొనొచ్చు ఈ స్టాక్ ని. వేరే స్టాక్ ఫాల్ అయినా కానీ మనం ధైర్యంగా కొనొచ్చు, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కంటిన్యూగా కొంటూనే ఉన్నారు. సో మన దగ్గర కన్నా ఎక్కువ రీసెర్చ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళని బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు. అండ్ దాంతో పాటు టార్గెట్స్, ఈ యొక్క స్టాక్ యొక్క టార్గెట్స్ అనేది ఏ ఎనాలిసిస్టులు ఎంత ఇచ్చారు అనేది మనం ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా కిందకి డౌన్ అయిన తర్వాత ఆల్ రిపోర్ట్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి